అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ గట్టమనేని హీరోగా రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి దర్శక నిర్మాతలు కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. సో ఎవరు ఏంటి డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు హీరోగా రాబోతున్నట్టు తెలుస్తోంది గౌతమ్ గట్టమనేని. అయితే దీనికి సంబంధించిన అంటే ప్రొడ్యూసర్లు, దర్శక నిర్మాతలు ఎవరన్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఏంటి సార్? సినీ పరిశ్రమలో ఈ నెప్టోయిటిజం అందరికి తెలిసిందే. ఎస్. అంటే వారసులు, బంధుప్రీతి. సరే, అది ఎంతవరకు కరెక్టు, ఇదంతా కూడా వేరే చర్చ. మరి రాజకీయాల్లో కూడా సేమ్ అలాగే. అంటే వీళ్ళంతా కూడా, హీరోలంతా కూడా వారసులు అయితే వస్తున్నారు. ఈ వారసులనే కాదనడానికి వీళ్ళు లేనివంటి విషయం. సినిమా ఏ హీరో అయినా సరే, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఏ టెక్నీషియన్ నుంచి వారసులు వచ్చినా తప్పేం లేదు. రాజకీయాల్లో కూడా తప్పేం లేదు. బట్ ఈ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ అవకాశం అయితే వస్తుంది. అంటే హీరోగా వస్తాడు, కానీ హీరోగా నిలబడతాడా లేదా అనేది ఆయన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్. సో మనకు తెలుసు, మనం ఎవరిని పేరు పెట్టి అనకున్నా ఇదే గట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరో వచ్చారు, పర్లేదు అనిపించుకొని వెళ్ళాడు, కానీ గొప్పగా నిలబడలేదు. కృష్ణ గారి వారసులు వచ్చినటువంటి మహేష్ బాబు, రాజ్కుమార్ తోటి ఆ తర్వాత అతడు, ఈ చిత్రాలు ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయినా అందరూ తెలిసిందే. చూస్తున్నాగా నిన్నగాక మొన్ననే వచ్చాడు మహేష్ బాబు హీరోగా. ఇంకా ఆయనలో ఆ కుర్రతనం, యవ్వనం, ఆ యంగ్ స్టైల్ ఇంకా పోలేదు. సో అలా అంటేనే వాళ్ళ అబ్బాయి కూడా హీరోగా రంగంలో సిద్ధమవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆయన యూఎస్ఏలో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటున్నాడు. సో హీరోగా రంగప్రవేశం చేయడానికి అన్ని రకాలైనటువంటి సన్నాహాలు అయితే జరుగుతున్నట్టయితే వార్తలు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, కథ ఏమిటి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. సో దానికి ఏంటంటే, వాస్తవానికైతే అశ్విని దత్ గారు లేదా ఈ శంకర కానీ, ఇప్పుడు మనకైతే తెలుసు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, మల్టీ లెవెల్లో, అంటే 100 కోట్ల 500 కోట్ల ప్రాజెక్ట్ చేసేటువంటి సినిమాలు ఉన్నారు. సో వాళ్ళైతే చేస్తానికి సిద్ధంగా ఉన్నట్టు, వాళ్ళతో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ డైరెక్టర్ ఎవరు అనేది బయటపడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే, మంచి సబ్జెక్ట్ కోసం అంటే వీళ్ళే నిర్ణయం తీసుకుంటున్నారో, చర్చలు జరుగుతున్నంత వరకే వార్త. ఇప్పటివరకైతే ఆ మహేష్ కుమారుడు గౌతమ్ నటించడానికి ఫలానా డైరెక్టర్ అని, ఫలానా ప్రొడ్యూసర్ కంపెనీ అని కానీ ఏది వార్తలు కన్ఫర్మ్ కాలేదు. అన్నీగా ఊహాజనిత వార్తలు. ఆ ఊహాజనిత వార్తల గ్యాసిప్స్ మీదనే సోషల్ మీడియా వార్తలు అయితే క్రియేట్ అవుతున్నాయి. మొత్తం మీదైతే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ హీరోగా రావడం ఖాయం, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ రావడం ఖాయం. అలాగే సీతార, అదే మహేష్ బాబు కూతురు కూడా సినీ పరిశ్రమకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఏ రంగంలో అనేది క్లారిటీ లేదు. ఎక్కువ శాతం నిర్మాతను ఒకరు అన్నారు, ఒక తర్వాత ఆర్టిస్ట్గా రాబోతుంది, హీరోయిన్గా రాబోతుంది అని ఒకరు అంటున్నారు. సో అది ఏం జరిగినా కూడా అదైతే కావాలి. ఏ వార్త అయినా సరే అది గాసిప్స్గానే ఉంది, కానీ ఏది కన్ఫర్మేషన్ వార్త కాదు. ఇట్లా వారసులు అందరు, ఇప్పుడు మన వెంకటేష్ ఇంట్లో నుంచి వెంకటేష్ గారి కుమారుడు వస్తున్నట్టు, ఇట్లా రవితేజ కుమారుడు కూడా ప్రస్తుతానికైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని నేర్చుకుంటూ ఉన్నాడు, తను రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. ఇట్లా వారసులు, సినిమా వారసులు అయితే అందరూ అంటే ఎవరి ఇండ్లలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావడానికి సన్నద్ధం అయితే అవుతున్నారు. బహుశా అవకాశం మొదటి అవకాశం వచ్చి టాలెంట్ బాగుండి, సబ్జెక్టు బాగుండి వాళ్ళ లెగసీలను మెయింటైన్ చేస్తారో మనం వెయిట్ చూడాలి. సార్, ఇప్పుడు సూపర్ స్టార్ లెగసీ అనేది గౌతమ్ గట్టమనేనికి సో వర్కౌట్ అవుతుందంటారు? ఖచ్చితంగా. గట్టమనేని కృష్ణ గారు అసలు ఇక నభూతో నభవిష్యత్తు, ఆయన రికార్డులు బ్రేకులు చేయడం కదా, ఆయనే ప్రారంభించినటువంటి ఎన్నో రికార్డులు ఉన్నాయి. కలర్ ఫిల్మ్ కానీ, స్కోప్ కానీ, ఈ 6 ట్రాక్ సౌండ్ సిస్టమ్ కానీ, కౌబాయ్ చిత్రాలు కానీ, ఇట్లా ఏది చూసుకున్నా తనతోనే రికార్డు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్ళు మనం ఏం చెప్తున్నాం అంటే రికార్డు బ్రేక్ చేశాడు పలానా హీరో అంటాం. బట్ సూపర్ స్టార్ కృష్ణ గారు తనతోటే ప్రారంభమైనాయి అన్ని రికార్డులు. ఒక హీరో ఒకే సంవత్సరంలో అంత పెద్ద హీరోలు 16-17 చిత్రాల్లో విడుదల అవ్వడం అంటే మన టేక్ జోకు. 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు పనిచేస్తూ హీరోలకు, ప్రొడ్యూసర్కి అనుకూలంగా ఉంటూ, అంటే ఫ్లాప్కు విజయాలకు అతీతంగా పనిచేస్తూ, అంటే ఫ్లాప్ అయినంత మాత్రం బాధపడకుండా, మళ్ళీ ఫ్లాప్ అయితే నిర్మాతను సహకరిస్తూ, నిర్మాతకి తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ, ఖాళీగా మళ్ళీ 15 days ఫ్రీ కాల్ షీట్లు ఇవ్వడం కానీ, ఇట్లా నిర్మాతల హీరోగా మంచి పేరు తెచ్చుకుని, సినీ పరిశ్రమలో కూడా మంచి పేరు తెచ్చుకుని, రాజకీయ రంగంలో ఉంటూ, రాజకీయాల్లో కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ, పద్మాలయ స్టూడియో తరఫున అంటే కళామ తల్లికి అలా ఫ్యామిలీ సేవ చేస్తూ రుణపడే ఉంది. అట్లాంటి వారసుడికి వచ్చిన మహేష్ బాబు తన స్టైల్లో
అంటే మాస్ ఇమేజ్ కనపడదు, కానీ ఆయన చిత్రాలన్నీ మాస్ ఇమేజ్గా ఉంటాయి. ఒకటి కానీ ఏం చూసినా కూడా ఆయన చూస్తే లేత అంటే లవర్ బాయ్, ఈరోజు కూడా లవర్ బాయ్గానే కనపడతాడు. సో ఆయన ఇంకా లవర్ బాయ్గా కనపడుతున్నటువంటి ఈ ఈ ఈ టైంలోనే ఆయనకు కొడుకు కుమారుడు హీరోగా రావడం అంటే మేబీ ఆయన ఇంకా ఎలివేట్లో ఉన్నట్టు మనం చూసాం. నాగార్జున గారు ఎప్పుడైతే తన కుమారులు హీరోగా వస్తున్నారో కొంచెం ఆయన హీరో ఓరియంటెడ్ చిత్రాలలో అంటే లవర్ బాయ్ చిత్రాలు తగ్గించేసుకొని ఓ మ్యాథ్స్ యాక్షన్, ఓ గ్యాంగ్స్టరు అట్లాంటి టైప్ చిత్రాలు తీశాడు. మరి మహేష్ బాబు మరి ట్రెండ్ ఏమైనా మార్చుకుంటాడా లేదా అదే ఆయన పాత పంతాన వెళ్తాడా అనేది మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.